అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు మనం ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి జాగ్రత్త పంచకం గురించి చెప్పుకుందాం. ఆయన కొన్ని విషయాలు చెప్తూ వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. శంకరాచార్యుల వారు అంతటి వాళ్ళు చెప్పారు అంటే ఆ విషయాలు మనం ఎంత బాగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మన అందరి కోసమే చెప్తున్నారు ఆయన, మన లాభాల గురించే. ఆయన ఏం చెప్పారో చెప్తాను. పంచకం అంటే 5 పంచ. చాలా చాలా ముఖ్యమైనది. రాసుకొని చెప్తాను. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు, సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. హెచ్చరిస్తున్నారు. రాసుకోండి, తాత్పర్యం కూడా రాసుకోండి. తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు, ఇవి అన్నీ మిథ్యయే. ఇవి ఏవి కూడా నిజంగా లేవు. అందుచేత ఓ మానవులరా, జాగ్రత్తగా ఉండండి. మీకు ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే, నేను ఆత్మ అని మీకు అర్థమైనప్పుడు, ఈ దేహం నేను కాదు అని తెలుసుకున్నప్పుడు, ఇదంతా అర్థమవుతుందని చెప్పింది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాని. ఇది అర్థం కాకపోతే మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అజ్ఞానంలో ఉంటే నష్టమేం లేదు, జన్మలు పెరుగుతాయి అంతే. జన్మలు పెరిగినా కూడా నష్టం లేదు.
దుఃఖపడుతూ ఉంటారు అంతే. ఇంకా కొంతమంది అనొచ్చు, ఆ దుఃఖపడినా కొన్నాళ్ళకి ఎలాగ పోతుంది కదండి అని. అలా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ దుఃఖాన్ని భరించలేని స్థాయికి వచ్చేస్తావు. ఆత్మహత్యలు చేసుకోవాలనే స్థితికి వస్తాం. అందుకే చెప్తున్నాడు ఆయన, శంకరాచార్య వారు, ఎందుకు ఆ స్థితికి వస్తున్నావు? సృష్టిలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల, అవగాహన చేసుకోకపోవడం వల్ల. ఏమిటి సృష్టిలో? తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనం, ఇల్లు. అంటే వేటి కోసమైతే మనం తపన పడుతున్నామో, తాపత్రయపడుతున్నామో, రాత్రి పగలు కష్టపడుతున్నామో, ఆరాటపడుతున్నామో, వాళ్ళే జీవితం అనుకుంటున్నామో, వాళ్ళ కోసం, వాటి కోసం తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, చెయ్యకూడని పనులు చేస్తున్నాం, అధర్మంగా వ్యవహరిస్తున్నాం, దూషణలు చేస్తున్నాం, అవమానిస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి చెయ్యకూడని పనులు చేస్తున్నాం. ఎందుకు అంటే ఇవన్నీ ఉన్నాయనుకుంటూ, వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ, నేను సంపాదించుకున్నవన్నీ నావనుకుంటూ చేస్తున్నటువంటి పనులు. కానీ ఇవేవీ కూడా ఉండేవి కావు. కొన్నాళ్ళకి అదృశ్యమైపోయేవే, మాయమైపోయేవే అన్నది తెలియక, అన్నది అర్థం కాక. మీరు చూడండి, మనం అంతా కూడా సృష్టింపబడ్డాం. ఈ సృష్టి కూడా సృష్టి చేయబడింది ఆ సృష్టికర్తతో, ఆ పరబ్రహ్మతో. పెద్దలు ఆయన ఏమని పిలుస్తారు అంటే జగన్నాటక సూత్రధారుడు అని పిలుస్తారు. అంటే ఈ జగత్తు అనే నాటకాన్ని, ఆ నాటకానికి సూత్రధారుడు. ఈ నాటకాన్ని ఆడిస్తున్నవాడు. ఆ నాటకంలో మనం పాత్రధారులం మాత్రమే.
మీరు చూడండి, నాటకంలో ఒక రాజు ఆ నాటకం వేస్తూ ఆడేమనుకున్నాడంటే నేను నిజంగా రాజు అని ఫీల్ అయిపోయాడు. అలా ఫీల్ అవుతే గర్విస్తాడు, ఎన్నో చేస్తాడు. ఫీల్ అయ్యి కాసేపటికి ఆ నాటకం అయిపోతుంది. ఆ నాటకంలో ఉన్నంతసేపు ఆడెవరిని పిలుస్తాడు వస్తాడు, ఆడేం ఆర్డర్ వేస్తే అవన్నీ పాటిస్తారు. వాడి కోశాగారం ఉంటుంది, గొప్ప సైనా మందిరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాటకంలో సెట్టింగ్స్తో పెద్ద కోట కూడా ఉంటుంది. అది ఫీల్ అయిపోతున్నాడు, ఇవన్నీ నాయే అనుకుంటూ, నేనే ఎంత గొప్ప అని అనుకుంటూ. నాటకం అయిపోగానే మళ్ళా ఒక్కటి కనిపించదు. నాటకం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ వేయమనండి, ఎవడైనా వస్తాడేమో చూద్దాం. ఆడి సైనా మందిరం ఉండదు, ఆ కోట ఉండదు, ఎవరు ఉండరు. అలాగే నాటకంలో వాడు భర్త. ఆ నాటకం వేసేటప్పుడు ఆ భార్య ఆవిడ నాటకంలో పాత్రధారే. పిలిస్తే వస్తుంది, ఏం చెప్తే చేస్తుంది, గట్టిగా మాట్లాడితే వణిగిపోద్ది. నువ్వు వేషాలు వేసావంటే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. భయపడిపోద్ది. దర్దర్లాడించేస్తాడు. కాసేపటికి ఏమవుతుందంటే నాటకం అయిపోతుంది. నాటకం అయిపోయాక ఇంకేం చేస్తారు, పక్కన కుర్చీల్లో కూర్చుంటారు. ఆవిడ కూర్చుంటే నీడు కూర్చుంటాడు. ఇప్పుడు ఆర్డర్ వేయమనండి, ఏముంటుంది? నువ్వెవడు అంటుంది. ఇందాక నన్ను పొమ్మన్నా, ఇప్పుడు నేనే చెప్తున్నాను నువ్వే పో అంటుంది. ఏం చేస్తాడు చెప్పండి. గుర్తెట్టుకోండి, ఇప్పుడున్న భార్య కానీ ఇప్పుడున్న భర్త కానీ అంతా నాటకంలో పాత్రదారులు, ఏమీ లేవు. అదే శంకరాచార్య వారు చెప్తున్నారు, జాగ్రత్త వహించండి. నేను గొప్పవాణ్ణి, గొప్పదాన్ని అంటూ దూషణలు చేసిన, చెయ్యకూడని పనులు చేసిన ఆ కర్మలు ఉంటాయి తప్ప ఈ ఎవ్వరూ ఉండరు, పాత్రదారులు ఎవరు ఉండరు. అదే చెప్తున్నాడు శంకరాచార్య వారు.
ఓ తల్లి అంటే, ఆ తండ్రి అంటే ఎంత మమకారమో, ఎంత అభిమానమో. కానీ జాగ్రత్త వహించండి అంటున్నాడు ఆయన. ఏమీ ఉండేవి కావు, ఎన్ని మిథ్యే, మాయే, ఉండనివే. వీటి గురించి నువ్వెందుకు ఆవేశపడతావు? ఎందుకు తప్పులు చేస్తావు? ఎందుకు పాపాలు చేస్తావు? నాటకంలో పాత్ర నిజం అనుకుంటే ఎలాగా? అదే అంటున్నాడైనా, నువ్వు నాటకంలో పాత్ర పోషిస్తున్నావు అంతే తప్ప ఏమీ నిజం కాదు. మీరు మహాభారతంలో అభిమన్యుడు చనిపోతే అర్జునుడు విలపిస్తే ఆయన సూక్ష్మ శరీరంతో అభిమన్యుడు లోకాన్ని పంపించాడు శ్రీకృష్ణుడు వారు. అభిమన్యుడు చూడగానే అభిమన్యు అంటే వెళ్ళిపోయాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఊరే ఎలా మాట్లాడితే పెట్టరా, నేను నీ తండ్రిని అన్నాడు. ఏ తండ్రివి అని అడిగాడు. మతి పోయింది, మాట్లాడకుండా అనుకొచ్చేసాడు. అలా నాటకం అయిపోయిన తర్వాత భార్యని ఆ రకంగానే పిలిస్తే ఏమే అంటాడు, మర్యాదగా మాట్లాడంటాడు. నువ్వు నా భార్యవే అంటాడు. ఏ భార్యను అంటది మళ్ళా. ఈ నాటకంలో భార్యనా, ఇంకో నాటకంలో భార్యనా? ఈవిడ ఎన్నో నాటకాల్లో ఆ పాత్ర పోషించింది. ఏ నాటకంలో భర్తవి నువ్వు? మతి ఉండదు. అంచేత గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ జీవితం కూడా ఒక కళ లాంటిదే అని. కళ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే. ఇంకా ఏమన్నాడంటే, ధనం నాస్తి అంటే అర్థం నాస్తి అంటే ధనం, అది నాటకంలోదే. గృహం నాస్తి, అది లేదు, అది నాటకంలోదే. ఈ డబ్బు కోసం, ఆ ఇల్లు కోసం మొగుడిని ఎంతోమంది భార్యలు పీడిస్తూ ఉంటారు, హింస పెడతారు.
అందరికీ ఇళ్ళు ఉన్నాయి, మనకి ఇల్లు లేదు. నువ్వేం సంపాదిస్తున్నావు, పెద్ద ఏదో చేసేస్తున్నానంటావు, ఒక ఇల్లు కట్టలేవా? అని వేధిస్తుంది భార్య. దూషించే వాళ్ళు ఉన్నారు. భర్త లొంగట్లేదని భోజనం కూడా పెట్టరు. ఆడెంతో ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే రాగానే ఇవన్నీ మొదలెడతారు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఇవన్నీ అడుగుదామా, మనశ్శాంతి లేకుండా చేస్తారు. లేని ఇల్లు కోసం గొడవలు పడ్డం ఎందుకు? ఉండని ధనం కోసం తప్పులు ఎందుకు చేయాలి? మళ్ళా ఈ పాప ఫలితం ఎందుకు మూట కట్టుకోవాలి? అందుకే శంకరాచార్య వారు ఏమంటున్నారంటే, జాగ్రత్తనైనా అంటున్నారు. ఈ తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిథ్యే, మాయే. ఇవి ఏవి కూడా నిజంగా లేవు, ఉన్నాయని అనుకుంటున్నావు. లేని వాటి కోసం ఎందుకు తప్పులు చేస్తావు? ఎందుకు పాపాలు చేస్తావు? ఎందుకు అవన్నీ మూట కట్టుకుంటావు? జీవితాన్ని నాశనం చేసుకుంటావు? జాగ్రత్తగా ఉండంటున్నాడు. ఆ తప్పులు చేయకు, పాపాలు చేయకు, ఇవేమీ ఉండనివన్నట్టుగానే నువ్వు జీవించు, తప్పు లేదు. ఉండు, వాళ్ళతో తప్పు లేదు. వాళ్ళ మీద మమకారం పెంచుకోకు. లేని వాటి కోసం ఎందుకు ఇన్ని రకాలైనటువంటి బాధలు? ఎంత అలా చెప్తున్నారండి శంకరాచార్య వారు. రాత్రి కళ ఎంతో, ఇది పగటి కళ. మెలుగు రాగానే తెలుస్తుంది. అప్పటిదాకా అదంతా నిజం అనుకున్నది కళ అని చెప్పి అంటారు. చనిపోగానే తెలుస్తుంది, ఇవన్నీ నిజం అనుకున్నాను, ఏటి ఒకటి లేవు, ఒకడు లేడు. మంచమించి లేవగానే కాఫీ పట్టరావే అంటాడు. ఇప్పుడు పట్టరమ్మనండి, కాఫీ ఎవరు పట్టుకొస్తారు? అర్థం చేసుకోండి. మేలుకోగానే అది కళ అని తెలుస్తుంది. చనిపోగానే ఈ జీవితం కూడా కళే అని మీకు అర్థమవుతుంది. గుర్తెట్టుకోండి. లేకపోతే కళ్ళు తెరవగానే జరిగిందంతా కళ అని అర్థమవుతుంది.
మీ మూడో కన్ను తెరుచుకోగానే ఇదంతా కళని మీకు అర్థమవుతుంది. కళలో జరిగే దానికి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి తప్పులు, పాపాలు, చెయ్యకూడని పనులు, గర్వం, అహంకారం ఉండని వాటి కోసం ఎందుకు? వాటి కోసం మురిసిపోవడం, తప్పులు చేయడం. ఏమి లేవునైనా కాస్త జాగ్రత్త వహించినైనా. లేవని బాధపడకు. సంపాదించుకోలేకపోయానని ఎందుకు నీకు బాధ? ఆడెవడికో ఉందని ఎందుకు నీకు అసూయ? ఆడికి మటుకు ఎక్కడుంది? వాడు అనుకుంటున్నాడు ఉందని, నాదని. కాసేపటికి తెలుస్తుంది ఏది ఉండదని సంగతి. ఇవన్నీ నాయ అనుకుంటాడు. కారులో తీసుకెళ్తూ చూపెడతాడు ఇవన్నీ నాయని. కాస్త ఆలోచించండి. ఇవన్నీ నాయ అంటాడు చూపెడుతూ, వాటిలన్నింటిలో దొల్లుతూ ఉంటాడు అంటాడు. కొంచెం చెప్పండి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా ఒక్క బిల్డింగ్లో ఒక్క గదిలోనేగా వాడు పడుకునేది. మిగతా వాటిలాడేం ఉండడుగా. నాయ అనుకుంటున్నాడు. మీరు కూడా అనుకోండి, దొబ్బే వచ్చింది మీకు. ఏది కావాలంటే అది నాదే అనుకోండి. ఎంత తృప్తి ఉంటుందో. ఆ నాయ అనుకున్నాడు పన్నులు కడతాడు, అన్నీ కడతాడు, మెయింటెనెన్స్ చేస్తాడు. మీరు ఏమి చేయక్కలా, నాది అనుకోండి. ఎంత తృప్తిగా ఉండదో చూడండి. ఆడు అనుకుంటున్నాడు, మీరు అనుకోండి. ఆడికి ఉండదు, మీకు ఉండదు. అది నిజంగా ఆడేమైనా పట్టుకుపోయేది అవుతే మనకు లేదు అని మీరు బాధపడాలి. ఒక రమణ మహర్షిలా జీవించండి. ఒక గొప్ప జ్ఞానిలా జీవించండి. ఓ శంకరాచార్య వల్ల జీవించండి. పత్రికారిలా జీవించండి. ఎంత అద్భుతమైన జాగ్రత్త పంచుకోండి. ఎంత ఆలోచించాలండి. ఆలోచించకుండా తప్పులు పాపాలు చేస్తే మీ జన్మలు పెంచుకోవడమే దుఃఖం పెంచుకోవడం. ఇది అర్థమైన తర్వాత, ఇది అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని పెంచుకుంటారు. మోక్షాన్ని పొందుతారు. జత వీటి పట్ల జాగ్రత్త వహించండి. నాయని పొంగిపోకండి, గర్వించకండి, అహంకరించకండి. ఏమీ ఉండేవి కావు, అన్నీ ఉండనివే. మాయా ప్రపంచంలో ఉన్నారు. ఒక నాటకంలో పాత్ర పోషిస్తున్నారు, మర్చిపోవద్దు. ఆ పరబ్రహ్మ ఈ జగత్ అనే నాటకాన్ని ఆడిస్తున్నాడు. అందుకే జగత్ నాటక సూత్రధారుడు అన్నారు. అందులో మీరు పాత్రధారు.
మురిసిపోతారు ఏం నేను. ఇంకా కొంతమంది అంటారు, మేము చెక్క తింటున్నాం కదండి, చెక్క అనుభవిస్తున్నాం కదా, కల్లో కూడా చేసావునైనా ఇప్పుడే కాదు. కల్లో తింటే ఎంతో 5 స్టార్ హోటల్కి వెళ్ళి తినేసేటాడు. ఈ తినడము అంతే. ఎప్పుడు తెలుస్తుంది? నాటకం అయిపోయాక తెలుస్తుంది, కళ అయిపోయాక తెలుస్తుంది. ఓస్ కళ అని అదే చెప్తున్నాడు. జాగ్రత్త, తప్పులు చేయొద్దు, పాపాలు చేయొద్దు, అధర్మంగా వ్యవహరించద్దు, న్యాయంగా ఉండు. అది మరి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ.